యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆది భిక్షువు వాడి నేది కోరేది అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్స్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని వివరాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాట పాడుకున్న వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. నేను క్లియర్గా రెండు ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది భిక్షువు వాడి నేది కోరేది ఈ పాట సిరివెన్నెల అనే చిత్రంలోనిది. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం కెవి మహదేవన్ గారు, గాయకులు శ్రీ ఎస్పి బాలు గారు. రాగము నా దృష్టిలో ఇది ప్రధానంగా మోహన రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. రాగజన్యము. మోహన మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగ్గా పదస. మీరు అక్కడ గమనిస్తే మాని అనే 2 స్వరాలు ఆరోహణలో తీసేసాము. 7 స్వరాల్లో 2 తీస్తే 5 ఉంటాయి. అవరోహణలో డిసెండింగ్ ఆర్డర్లో సా ధా ప గైరీ సా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కూడా నీమా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ ఆరోహణలో మని, అవరోహణలో నీమాలు. మరి 5 స్వరాలు ఉంటే ఎవడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం అన్యస్వరములు అంటే ఫారెన్ నోట్స్ అంటారు కదా, మావన్ శుద్ధ మధ్యమాన్ని, నీటు కైసిక నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుర తాళము. ఈ నడక గతి చాలా ముఖ్యం. ఖండగతి, ఖండ నడక. ఖండం అంటే 5 అక్షరములు. మరి తాళం వేసేటప్పుడు 5 అక్షరాలతో నంబర్స్తో తాళం ఎవరైతే జతులు తీస్తారో ఇక్కడ చూడండి. ఒక్కొక్క క్రియకు 5 స్వరాక్షరముల చొప్పున లేదు 5 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. ఇక్కడ చూడండి జతుల ప్రకారంగా తక్క కిట్ట 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 అని. శృతి ఒరిజినల్ శృతి 1.5 శృతి, అంటే మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. అయితే నేను పాడేది 2వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియన్ ఇక్కడ చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్, డి. ఇప్పుడు నేను పాడే శృతి ఇది అనమాట. అంటే డి అంటే 2వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సరి గ పద సా సాధ పగరి సా సరి గ పద సా సాధ పగరి సా. లో పిచ్చిలో సాదా సా దైవత్వం వరకు వెళ్ళారు. మరి హై పిచ్చిలో సరి గరి సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అయితే ఫస్ట్న సాకి ఉంది 2 లైన్లు. ఆ సాకికి తాళం ఉండదు కానీ ఒక నడక ఉంటుందన్నమాట. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. సారి గద్ద దదా 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 దాదా పాద దగ్గా గాప పాగరి సరిగా. సారి గద్ద దదా 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 దాదా పాద దగ్గా గాప పాగరి సరిగా. సారి రి 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 సా సదా సరి స సా సా. సారి రి 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 సా సదా సరి స సా సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. గాప సా సరి సా స స స స స స రి రి ద స స స పాప గాప సా దా దా. గాప సా సరి సా స స స స సా స రి రి ద స స స పాప గాప సా దా దా. ద పద గగ్గ గ సరి రి రి ద సా స స ద పద గాప సా ద పద ప ప గ స సరి గా. సారి రి 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 సా సదా సరి స సా సా. సారి దాదా రి సా సదా సరి స సా సా. రెండవ చరణంనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. తేనెలొలికే పూల బాలలకు మూనాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. గాప దస సా సారి సా స స స సా సా స రి రి సా స స పాప గాప సా దా దా. గాప దస సా సారి సా స స స సా సా స రి రి స స స పాప గాప సా దా దా. పాద గాగ స సరి రి రి ద సా స స పద గాప సా ద పద ప ప గ స సరి గా.
సారి రి 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 సా సదా సరి స సా సా సారి దా దా సా సా స గా గ దరి సా సా. లాస్ట్ చరణంనకు మూడో చరణంనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. గిరిబాలతో తనకు కళ్యాణమొనరింపదరిజేరు మన్మధుని మసి చేసినాడు. దని నీద పాప గప నీద పప పాద మమ మామ మాగరిరి గప పాప పాప పామ మా పప గా దని నీద పప గాప నీద పాద మమ మామ పమ గరిరి గప నీద దాదా దాద నీద పద పాప స స పాద సా పాద స స స స స సా సా స గా గరి సా సా సగ్గారి దర్రి సా దప్ప పప గా గ గప్ప సారి రిగా సారి ద 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 పాద ద గా గా ప పాగ ససరిగా సారి రి 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 సా సా దా సరి గ సా సా. థ్యాంక్ యూ అండి. ఈ స్వరాల పాడటం అంత తేలిక కాదు, ఎందుకంటే ఆ కష్టం తెలిసి చెప్తున్నాను. దయచేసి మీరు పాట విని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను అక్కడ ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. మీరు ఆ లింక్ని కూడా ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.